సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాస ఫలితాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో చూసాము. ఒక్కొక్కసారి గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశిలో బృహస్పతి బుధుడు ఉన్నాడు. కన్యారాశిలో కేతువు. ఇక తులారాశి వారికి 5వ స్థానంలో శని కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు 20వ తారీఖు. ఇక 6వ స్థానంలో శుక్ర రవి రాహువులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు 7వ స్థానంలోకి, శుక్రుడు వచ్చేసి 25వ తారీఖు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధుడు వచ్చేసి 6వ స్థానంలోకి 10వ తారీఖు రావడం జరుగుతుంది. ఇక బృహస్పతి 7వ స్థానంలో ఉన్నాడు. ద్వాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే తులారాశి వారికి ప్రస్తుతం అయితే సానుకూల వాతావరణం అయితే ఉంది. అయినప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు, ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా శారీరక సమస్యలు అయితే కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో రాహుతోటి అలాగే రవితో ఉండడం వల్ల పూర్వార్ధంలో రోగపీడ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒంట్లో శారీరకంగా మార్పులు ఎక్కువగా వస్తాయి. అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో ప్రస్తుతం పూర్వార్ధం 20వ తారీఖు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. 20 తర్వాత ఎప్పుడైతే రవి 6వ స్థానంలోకి వెళ్తాడో అప్పుడు కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పూర్వార్ధం ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. సానుకూల వాతావరణం ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా బాగా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త సాంకేతిక విద్యలు అలాగే రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి కూడా మంచి అనుకూలత అయితే తులారాశి వారికి సూచిస్తుంది. అలాగే సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, ముఖ్యంగా వ్యక్తిగత విలాసాలందు లేదంటే ఆరోగ్య సమస్యలందు కొంత రుణాలు తీసుకోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనకు చూడవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి శుక్రుడు 6, 7 స్థానాల్లో సంచరించడం వల్ల ఈ మాసం పూర్వార్ధం అంతా కూడా అష్టమంలో 6వ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, శరీరంలో రక్తానికి సంబంధించిన మార్పులు, ఇన్ఫెక్షన్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడం, దానివల్ల కొంత అనారోగ్యానికి గురవడం అయితే జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు శారీరకంగా ఏదో రకమైన దెబ్బల వల్ల కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ పుండ్లు కావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూల వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే తులారాశి వారికి మంచి అనుకూలత, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. కాకపోతే ఎప్పుడు కూడా తరచూ ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. స్థిరత్వంగా ఉద్యోగంలో ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉద్యోగపరంగా వీరికి ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఈ తులారాశి వారికి రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఉత్తరార్ధంలో చివరిలో అంటే మాసం చివరిలో సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యవసాయ రంగం వారికి మంచి అనుకూలత, పంటలు దిగుబడి బాగుండడం, చేతుల వారికి కూడా కొంత అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇంచుమించు అన్ని రంగాల వారికి కూడా మంచి పురోభివృద్ధి అయితే ఉండే అవకాశం తులారాశి వారికి సూచిస్తుంది.
ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కానీ అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పంచిపెట్టండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. శుక్రవారం రోజు బబ్బెర్లు, ఆదివారం రోజు గోధుమలు దానం ఇవ్వండి. అలాగే మహామృత్యుంజయ పాశుపతం కానీ లేదంటే మన్యు పాశుపతం కానీ చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితం.